ఉమ్మడి గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా నిలిచే కోడి పందాల బరులు సిద్ధంలో పందెం రాయులు నిమగ్నమై ఉన్నారు. హైకోర్టు నిబంధనలు, చల్ల అధికారుల ఆదేశాలు పాటించకుండా మా పని మాది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇక కాకినాడ రూరల్ పరిధిలో ఎక్కడెక్కడ పందాలకు సంబంధించి బరులు ఏర్పాటు చేసిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న శోచనీయం. ఇదే విషయంపై కాకినాడ నుంచి మా ప్రతినిధి చంటి మరిన్ని వివరాలు అందిస్తారు. సంక్రాంతి సందడి మొదలు కాబోతుంది. ఇందుకోసం తెలుగు రెండు రాష్ట్రాలు ఎంతో ముస్తాబవుతుందని చెప్పవచ్చు. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తించేది రంగవల్లులు, అలాగే భోగి మంటలు, అలాగే హరిదాస కీర్తనలతో ఎంతో ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ సంక్రాంతి పండుగకు వారం రోజుల పాటు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు కూడా వారి గ్రామాలకు వచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. అయితే మరో పక్క సంక్రాంతికి ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే మరొక పక్క కోడి పందాలు ఒక ఎత్తు అని చెప్పవచ్చు. సంక్రాంతి 3 రోజుల పాటు కోడి పందాల నిర్వహణకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. కోడి పందాల నిర్వహణ లేకుండా, కోడి పందాలు జరగకుండా సంక్రాంతి జరగదనేది ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, మన ఈ ప్రాంతంలో మనకి ప్రస్తుతం సంక్రాంతి 3 రోజుల పాటు పండగ నిర్వహణకు కోడి పందాలను నిర్వహించుకునేందుకు వారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 3 అంచెల భద్రత, లోపలికి ఎవరిని రానియకుండా మొదటి ఎదుటి లోపలికి ఎవరిని రానియకుండా ఏర్పాట్లు చేసుకుంటే ఇక్కడ కోడి పందాల నిర్వహణకు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే కోడి పందాలు జరగకుండా జంతు నివారణ చట్టం ఏర్పాటు చేయాలని హైకోర్టు ఒక పక్కన తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో అటు పోలీసులు కానీ ఇటు ఉన్నతాధికారులు కానీ కోడి పందాలు ఆడకూడదని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అయితే మరో పక్కన కోడి పందాల నిర్వహణకు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వారైతే ఇక్కడ ఉన్నారు. వారితో కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, కోడి పందాల నిర్వహణకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన రూరల్ శాసనసభ్యులు పంతోన ఆనందజీ గారికి, మరియు మా సర్పవరం గ్రామ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ విధంగా సర్పవరంలో కోడి పందాలు, సంక్రాంతి సంబరాలు అనగానే మీకు అందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే చుట్టుపక్కల జిల్లాలుగా రాష్ట్రాలకు కూడా పేరు మోసింది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వాళ్ళ ఆదేశాలను అతిక్రమించకుండా, కత్తులు కట్టకుండా, జీవహింస లేకుండా కోడి పందాలు, సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి ఈరోజు మేము జరిపిస్తున్నాం. ఇందులో ఏంటంటే సుదూర్ఘ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కోడి పందాలు వీక్షించడానికి, ఈ 3 రోజులు సరదాగా గడపడానికి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్పవరం గ్రామంలో పంతోన ఆనందజీ గారు అనుచరులైన కొంతమంది ముఖ్య నాయకులైన మేము వచ్చిన వాళ్ళందరికీ కూడా బిర్యానీ, చికెను, సాంబారు, వైట్ రైస్, కర్డు ఎంతమంది వస్తే అంతమందికి, లేదనకుండా ఇంటర్వ్యూని ఎలా చూసుకుంటామో అలాగే వచ్చిన సంక్రాంతి సంబరాలు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏది తక్కువ కాకుండా అతిథి మర్యాదలతో చూసుకుంటామని, ముగ్గులు పోటీలు, సంక్రాంతి సంబరాలు ఇవన్నీ జరిపించి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహిస్తున్నాం. ఇది వీళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే కోడి పందాల నిర్వహణకి ఇప్పటి వరకు పోలీసులు అయితే ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అలాగే నిన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అయితే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కోడి పందాల నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని, అలాగే అనుమతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ జరపకూడదని, అలా జరిపిన పక్షంలో అక్కడ 144 సెక్షన్ విధించాలని హైకోర్టు సూచనలపై యథావిధిగా పాటిస్తామని చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు అనుమతులు లేకుండా నిర్వహించడం అనేది ఏముందనేది చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్కన పోలీసులు ఇవన్నీ జరుగుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది, అసలు కోడి పందాల నిర్వహణకి రాజకీయ నాయకులు ఎంత మొత్తంలో తీసుకుంటున్నారనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే 3 రోజులు సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని కోడి పందాల నిర్వహణ యథావిధిగా కొనసాగుతుందని ఈ కార్యక్రమాలను బట్టి చెప్పవచ్చు. అయితే గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలకు ఎక్కువ ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో 100 కోట్లు చేతులు మారే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ వచ్చే 3 రోజులు సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్పవచ్చు. కెమెరామెన్ సుమన్తో చంటి, కాకినాడ.